శాంతి. ఓం శాంతి. ఓం శాంతి. ఈ దినము బుధవారం. శక్తివంతమైన ఆలోచనలకు ఆసక్తికరమైన రోజు. ఆ పరమపిత పరమాత్ముడు సర్వాత్మలకు తల్లి, తండ్రి, టీచరు, సద్గురు సర్వసంబంధాలతో పాలన చేసి ఈ విశ్వాన్ని పరివర్తన చేయుటకు విశ్వకళ్యాణకారి తండ్రి భారతదేశములో అవతరించారు. ఎలా అవతరించారు? ఒక వృద్ధ మానవ శరీరాన్ని ఆధారంగా తీసుకొని ఆ శరీరములో అవతరించిన ఆ విశ్వేశ్వరుడు, విశ్వకళ్యాణకారి, ఆ పరమపిత పరమాత్ముడు ప్రతిరోజు తన పిల్లలైన మానవ ఆత్మలందరికీ తెలియచేయటకు, భారతదేశాన్ని స్వర్గంగా తయారు చేయుటకు, భారతదేశాన్ని పుణ్యభూమిగా, భారతను పవిత్ర దేశంగా, సంపూర్ణ పావన ప్రపంచంగా తయారు చేయటకే భారతదేశంలో అవతరించారు. అటువంటి తండ్రి కల్పములో ఒక్కసారి మాత్రమే భారతదేశంలో అవతరించి ప్రజాపిత, బ్రహ్మకుమారి, ఈశ్వరీయ విశ్వవిద్యాలయాలు విశ్వమంతటా స్థాపించి ఆ విద్యాలయాల ద్వారా విశ్వములోని తన పిల్లలైన మానవ ఆత్మలందరికీ తెలియజేస్తున్నాడు. ఎందుకంటే ఇది కలియుగానికి అంతిమ సమయం, రాబోయే స్వర్గానికి ఆది సమయం. ఈ ఒక్కసారి మాత్రమే ఆ సర్వులకు సద్గతి దాత, ముక్తి జీవన్ముక్తి దాత భారతదేశములు అవతరించి ప్రజాపిత, బ్రహ్మకుమారి, ఈశ్వరీయ విశ్వవిద్యాలయాలు విశ్వమంతటా స్థాపించి ఆ విద్యాలయాల ద్వారా విశ్వములోని తన పిల్లలైన మానవ ఆత్మలందరినీ దేవాత్మలుగా, పవిత్ర దేవతలుగా, దైవీ గుణాలు కలిగిన మానవులుగా తీర్చిదిద్దుటకు భారతదేశానికి వచ్చారు. భారతదేశము భగవంతుడు అవతరించిన భూమి, పుణ్యభూమి. ఇటువంటి భూమిలో ఆ సర్వేశ్వరుడు సర్వులకు ముక్తి జీవన్ముక్తి ఇచ్చే దాత ఒక్కసారి మాత్రమే వస్తాడు. అది కూడా కలియుగానికి అంతిమ సమయం, రాబోయే స్వర్గానికి ఆది సమయం. ఈ ఒక్కసారి మాత్రమే వచ్చి భారతదేశాన్ని పుణ్యభూమిగా, భగవంతుని జన్మస్థానంగా, భగవంతుని ఆధారమూర్తిగా తయారు చేసి విశ్వాన్ని కళ్యాణం చేయుటకు విశ్వకళ్యాణకారి తండ్రి ఎంత కష్టపడుతున్నాడో చూడండి. మనం భారతదేశంలో ఎందుకు అవతరించాము? భగవంతుడు ఎందుకు వచ్చాడు? భారతదేశాన్ని స్వర్గంగా ఎందుకు తయారు చేయించింది? భగవంతుడు ఒక్కసారి మాత్రమే భారతదేశంలో పుణ్యాత్ములుగా తయారు చేసి భారతదేశాన్ని భగవంతుని జన్మస్థానంగా తీర్చిదిద్ది ఈ భారతదేశాన్ని అనేక జన్మల పాపకర్మలని సమాప్తం చేయించి ఈ ఒక్క జన్మలోనే అనేక జన్మల పుణ్యఖాతా తయారు చేయించి తిరిగి భారతదేశాన్ని స్వర్గంగా, భగవంతుని జన్మభూమిగా భారతదేశాన్ని తీర్చిదిద్దుతున్నాడు. అటువంటి తండ్రి కల్పములో ఒక్కసారి మాత్రమే భారతదేశానికి వచ్చి భారతదేశాన్ని తన ఇల్లుగా భగవంతుడు ఈ భూమిపైన అవతరించాడని చాటి చెప్తున్నాడు. అంటే భగవంతుడు ఒక్కసారి మాత్రమే భారతదేశంలో అవతరిస్తారు. అవతరించడం అంటే ఏంది? తల్లి గర్భం ద్వారా జన్మ తీసుకోడు. తల్లి, తండ్రి, టీచరు, సద్గురువు సర్వసంబంధాలు ఒక్కసారి మాత్రమే ఆ తండ్రి అనుభవిస్తాడు.
అటువంటి తండ్రి ఎందుకు వచ్చాడు భారతదేశంలో? భారతదేశాన్ని ఎందుకు పుణ్యభూమిగా తయారు చేస్తున్నాడు? పూర్తి శిథిలావస్థలో పాపభూమిగా తయారైపోయింది. అటువంటి భూమిని పుణ్యాత్ముల ప్రపంచంగా భారతదేశాన్ని తీర్చిదిద్ది భారతదేశాన్ని భగవంతుని అవతరిత భూమిగా పరివర్తన చేస్తున్నాడు. ఎందరో మహానుభావులు ఎందరో ఈ భారతదేశంలో పుణ్యాత్ములుగా జన్మ తీసుకొని పాపాత్ముల నుండి పుణ్యాత్ములుగై ఎంతో పుణ్యఖాతా జమ చేసుకున్నారు. కానీ అంతిమ సమయం ఒక్కసారి మాత్రమే వస్తుంది. ఈ ఒక్కసారి మాత్రమే భగవంతుడు భారతదేశంలో అవతరిస్తాడు. ప్రజాపిత బ్రహ్మకుమారి ఈశ్వరీయ విశ్వవిద్యాలయాలు విశ్వమంతటా స్థాపించి విశ్వంలోని తన పిల్లలైన మానవాత్మలందరినీ దేవాత్మలుగా తీర్చిదిద్ది రాబోయే స్వర్గానికి యోగ్యులుగా ఎంత కష్టపడాల్సి వస్తుందో ఈ పాపాత్ముల ప్రపంచాన్ని పుణ్యాత్ముల ప్రపంచంగా పరివర్తన చేయుటకు ఆ సర్వేశ్వరుడు ఎంత కాలం ఇక్కడ ఉండాల్సి వస్తుందో, ఎంత ఈ పాత భూమిని కొత్తదిగా ఎలా చేయాల్సి వస్తుందో ఇవన్నీ కూడా మీరంతా అర్థం చేసుకొని రాబోయే స్వర్గానికి యోగ్యులుగా గుటకు మీరందరూ పుణ్యభూమిలో వచ్చి పుణ్యాత్ములుగా తయారు కావాలి. ఎందుకంటే పుణ్యాత్ములు ఒక్కసారి మాత్రమే వస్తారు. ఆ ఒక్కసారి ఇది కలియుగానికి అంతిమ సమయం, రాబోయే స్వర్గానికి ఆది సమయం. ఈ ఒక్కసారి మాత్రమే ఆ సర్వేశ్వరుడు సర్వులకు ముక్తి జీవన్ముక్తి ఇచ్చి భారతదేశాన్ని తిరిగి స్వర్గంగా తయారు చేసి ఆ స్వర్గానికి యోగ్యులుగా తయారు చేయటకు మిమ్మల్నే టీచర్లుగా చదివిస్తున్నాడు. మీరే పుణ్యాత్మలుగై దేవాత్మలుగై రాబోయే స్వర్గంలో మీరు పాత్ర ఏం చేయాలి? దేవతల పాత్ర చేయాలి. దైవీ గుణాలు కలిగిన మానవులుగా భారతదేశాన్ని ఆధారం చేసి భారతదేశానికి ఆధారమూర్తులుగా ఉద్ధారమూర్తులుగా మీరే ఇక ఈ భారతదేశంలో మొట్టమొదటి దేవాత్మలు. కాబట్టి ఒక్కొక్క జ్ఞాన రత్నం ఎంత విలువైనదో ఆ ఈశ్వరుడు మన కొరకు ఎంత కష్టపడాల్సి వస్తూ ఉందో, ఎందుకు కష్టపడుతున్నాడో, మనమందరం ఎందుకు పాపాత్ములుగా అయ్యామో పుణ్యాత్ములుగా తయారు చేసే బాధ్యత ఆ తండ్రి తాను తీసుకొని తన పిల్లలైన మానవ ఆత్మలందరినీ తీర్చిదిద్దుతున్నాడు. కాబట్టి సోదరాత్మలు కోటాను కోట్ల ఆత్మల్లో ఏ కొద్ది మందిలోనో ఆ కొద్ది మందిలో కొద్ది మంది పుణ్యాత్మలుగై పుణ్యభూమిలో భారతదేశంలో కొత్త జన్మ దేవతా జన్మ తీసుకొని దేవతలుగా పిలువబడుతూ స్వర్గానికి యోగ్యులుగై స్వర్గంలో రాబోయే స్వర్గంలో దైవీ గుణాలు కలిగిన మానవులుగా మీరే వచ్చి పాత్ర చేయాలి. కాబట్టి ఒక్కొక్క జ్ఞాన రత్నం ఎంత విలువైనదో మనం ఏ తండ్రి పిల్లలమో ఏ తండ్రి మనలను ఈ భూమిపైకి పంపించి అంత ఉన్నతోన్నతంగా తయారు చేస్తున్నాడో ఒక్కసారి ఆలోచించండి. ఎందుకంటే సమయం చాలా విలువైనది. ఈ కొద్ది సమయంలోనే మనం పుణ్యాత్ములుగా దేవాత్మలుగా పరంధామ నివాసి పరమాత్ముని బిడ్డలుగా తయారై ఈ భూమిపైన అవతరించిన దేవాత్మలుగా రావాలి. కాబట్టి ఒక్కొక్క జ్ఞాన రత్నము ఎంత అమూల్యమైనదో ఆ ఈశ్వరుడు మనకే ఎందుకు ఇస్తున్నాడో, ఈ భూమిని ఎందుకు పరిశుద్ధమైన దేవతలుగా తయారు చేస్తున్నాడో ఒక్కసారి బాగా త్రికరణ శుద్ధిగా ఆలోచించండి. ఇది ఈ సమయం ఇప్పుడు తప్పితే మళ్ళా మనకు సమయం దొరకదు. ఎందుకంటే ఈ కలియుగమే స్వర్గంగా మారబోతూ ఉంది. స్వర్గస్థులయ్యారని ఈనాటి కూడా ప్రకటన ఇస్తున్నారు. స్వర్గం ఎక్కడుంది రావడానికి? భారతదేశమే ఒకప్పుడు స్వర్గంగా ఉండేది. భారతదేశమే ఒకప్పుడు నరకంగా ఉండేది. భారతదేశమే పుణ్యభూమిగా ఉండేది. భారతదేశమే పాపాత్ముల ప్రపంచంగా పాప ప్రపంచంగా అయింది.
కాబట్టి ఒక్కొక్క జ్ఞాన రత్నాన్ని సోదరాత్మలందరూ సంపూర్ణ హృదయంతో సంపన్నంగా తయారు చేసుకునే సమయం ఇప్పుడే. ఇప్పుడు లేకుంటే మరెప్పుడు లేదు. సమయం విలువ బాగా తెలుసుకోండి. ఇప్పుడు లేకుంటే మరెప్పుడు అబ్నైతో కబ్నై. ఎందుకు? సమయం మారిపోతుంది. ఈ పాప ప్రపంచంగా అయిపోతుంది. ఆ పాపాత్ముల ప్రపంచంలో మనం ఏం చేస్తాము? వచ్చి పాపాత్ములుగా అయిపోయి ఏం చేస్తాము? పుణ్యాత్ములను తయారు చేసుకోవాలి. పుణ్యాత్ములు ఎక్కడి నుండి వస్తారు? ఈ భారతదేశంలో అవతరించిన ప్రజాపిత బ్రహ్మకుమారి ఈశ్వరీయ విశ్వవిద్యాలయాలు ఏర్పాటు చేసి విశ్వంలోని మానవాత్మలందరినీ దేవాత్మలుగా పరివర్తన చేసి ఆ దైవీ గుణాలు నింపి అసురీ గుణాలను తొలగించి రాబోయే స్వర్గానికి సంపూర్ణ వారసత్వాన్ని తీసుకునే యోగ్యత సంపాదించుకోవాలి. కాబట్టి ఒక్కొక్క జ్ఞాన రత్నము ఎంత అమూల్యమైనదో ఆ ఈశ్వరుడు మన కొరకి ఈ భూమిపైన ఎందుకు అవతరించారో ఆలోచించుకోండి. అవతరించడం అంటే తల్లి గర్భం ద్వారా జన్మ తీసుకోవడం కాదు. తల్లి తండ్రి ఒక్కరై ఈ భూమిపైన ఒక వృద్ధ మానవ శరీరంలో అవతరించిన ఆ ప్రజాపిత బ్రహ్మకుమారి కుమారులు. కాబట్టి ఒక్కొక్క జ్ఞాన రత్నము ఎంత అమూల్యమైనదో, ఎంత విలువైనదో, మన జన్మ ఎటువంటి జన్మనో, ఎన్ని జన్మల పుణ్యంగా ఈ జన్మ మనకు లభించిందో ప్రతి ఒక్కటి ఎలా అర్థం చేసుకోవాలి? మళ్ళీ మళ్ళీ దొరకదు. ఒక్కసారి మాత్రమే ఈ బ్రహ్మకుమారి కుమారుల ద్వారా అవతరించిన జన్మ. ఈ జన్మ మళ్ళా తీసుకోలేము. దాని కొరకు ఈ సమయాన్ని చాలా జాగ్రత్తగా ఆలోచించుకొని నిర్ణయం తీసుకోండి. ఇటువంటి సమయము మళ్ళా రాదు. ఎందుకంటే అవతరిత జన్మ ఒక్కసారి మాత్రమే వస్తుంది. తల్లి గర్భం ద్వారా తీసుకునే జన్మలకు వస్తుంది. అనేక జన్మలు మనం పాత్రలు చేశాం, అనేక పాత్రలు అభినయించాం, అనేక పాత్రల్లో సుఖదుఖాలు అనుభవించాం. ఇక రాబోయే జన్మ సుఖము దుఃఖము అన్నీ సమానంగా సంపూర్ణ సంతోషముతో సంతోషకరమైన సంతోషి మాతలుగా పాత్ర చేసేందుకు ఈ భూమిపైకి రావాలి. ఒక్కొక్క జ్ఞానరత్నం ఇంటా ఉంటే మళ్ళా ఇటువంటి జన్మ మళ్ళా ఎప్పుడొస్తుంది నాకు అనే ఆనంద బాష్పాలు రావాలి. ఈ జన్మ ఇక దుర్లభమురా నరుడా, సాజన్మ సాకార సద్గురుని గణరా అని ఎప్పుడో చెప్పారు. ఎవరు? వేమన గారు. కాబట్టి ఒక్కొక్క జ్ఞానరత్నము ఎంత అమూల్యమైనదో ఎప్పుడో ఎందుకు చెప్పాడు? రాబోయే కలియుగానికి ముందే స్వర్గం చెప్పాడు. ఆ స్వర్గంలో వచ్చే మానవులే కోటిలో కొందరు, ఆ కొందరిలో ఏ ఒక్కరిద్దరో. ఎప్పుడు? వీరబ్రహ్మం నోటి ద్వారా విన్నారు. ఎప్పుడో చెప్పాను వీరయ్య గారు, ఇప్పుడే చెప్పాను బ్రహ్మం గారని మనకి వినిపించారు. కాబట్టి సోదరాత్మలు ఒక్కొక్క జ్ఞాన రత్నాన్ని వింటూ అమూల్య రత్నాలను పారవేసుకోకండి. ఎందుకంటే మళ్ళా రాదు. ఎందుకు? ఈ జన్మ ఇక దుర్లభం. అంటే భగవంతుడు అవతరించి బ్రహ్మకుమారి కుమారుల ద్వారా స్వర్గాన్ని స్థాపన చేయడం ఈ ఒక్కసారి మాత్రమే లభిస్తుంది. బ్రహ్మకుమారి కుమారులు ఎక్కడి నుండి వస్తారో అవతరించిన బ్రాహ్మణులు, ఈ భూమిపైన అవతరించిన బ్రహ్మకుమారి కుమారులు వారే మన కొత్త జీవితాన్ని తయారు చేసి, కొత్త ప్రపంచాన్ని తయారు చేసి, కొత్త ప్రపంచంలో దైవీ గుణాలు కలిగిన మానవులుగా భారతదేశాన్ని తీర్చిదిద్దుతున్నాడు. కాబట్టి ఒక్కొక్క జ్ఞాన రత్నము ఎంత అమూల్యమైనదో, మనం ఎంత విలువైన బ్రహ్మకుమారి కుమారులమో ఒక్కసారి ఆలోచించండి. బ్రహ్మకుమారి కుమారులు అంటే ఏరు? బ్రహ్మ ద్వారా జన్మ తీసుకున్నవారు. బ్రహ్మ ఎట్లిచ్చాడు? నోటి ద్వారా ఇచ్చాడా?
లేక గర్భం ద్వారా ఇచ్చాడా? ఎలా ఇచ్చాడు? గర్భం ద్వారా జన్మ తీసుకుని ఏ మానవుడు దేవతలు కాలేరు. గర్భం ద్వారా జన్మ తీసుకునే వాళ్ళు అసురీ గుణాలు కలిగిన వారుగా వస్తారు. అసురీ గుణాలు పోగొట్టుకొని దైవీ గుణాలు నింపుకునేది ఇప్పుడు ఈ పురుషోత్తమ సంగమయుగములు మాత్రమే. ఆ పరమపురుషుడైన తండ్రి పురుషోత్తమ యుగం అంటే దేవతాయుగాన్ని స్థాపన చేశాడు. దేవతలే రేపు రాబోయే జన్మలో దైవీ గుణాలు కలిగిన మానవులుగా దేవతలుగా పాత్ర చేస్తారు. ఒక్కొక్క మహావాక్యం మహానుభావులే వింటారు, అందరూ వినలేరు. మహానుభావులు ఎవరు? కోటిలో కొందరు. ఆ కొందరిలో ఏ ఒక్కరిద్దరో ఈ మహావాక్యాలు వింటూ సంపూర్ణ హర్షిత ముఖముతో మళ్ళీ వారి ముఖం ప్రకాశిస్తూ ఉంటుంది. ఇవన్నీ ఇప్పుడే అనుభవం చేసుకోవాలి. మళ్ళా మనకు ఇటువంటి హర్షిత ముఖం రాదు. హర్షిత ముఖం ఉండేది ఎప్పుడు? ఈ లక్ష్మీనారాయణ రాజ్యంలో మాత్రమే. త్రేతాయుగంలో సీతారాముల రాజ్యంలో రాదు. కాబట్టి ఒక్కొక్క జ్ఞాన రత్నము అమూల్యమైనది. లక్ష్మీనారాయణలు ఇక్కడ జన్మ తీసుకొని సత్యత్రేతాయుగంలో దేవతలుగా పాత్ర చేయటకు వస్తారు. కాబట్టి ఒక్కొక్క జ్ఞాన రత్నము ఎంత విలువైనదో ఆ విలువైన వజ్రాలను మనకే ఎందుకు ఇస్తున్నాడో ఆ ఈశ్వరుడు ఒకసారి తెలుసుకోండి. ఎన్ని జన్మల పుణ్యఫలమని ఎవరికి చెప్తున్నాడు? ఎన్ని జన్మల పుణ్యం ఎవరికి లభిస్తుంది? బ్రహ్మ సంతానమైన బ్రహ్మకుమారి కుమారులకు. బ్రహ్మకుమారి కుమారులు సాధారణ జీవితం గడుపుతూ బ్రహ్మ సంతానంగా ఈశ్వరీయ అవతరిత జన్మ ఇది. ఆ బ్రహ్మకుమారులే ఈశ్వరుని ద్వారా అవతరించిన పుణ్యాత్ములు. కాబట్టి ఒక్కొక్క జ్ఞాన రత్నము ఎంత అమోఘమైనదో ఆ ఈశ్వరుడు మన కొరకు భారతదేశంలో అవతరించి ప్రజాపిత బ్రహ్మకుమారి ఈశ్వరీయ విశ్వవిద్యాలయాలు విశ్వమంతటా స్థాపించి విశ్వంలోని ఆత్మలందరికీ తెలియజేస్తున్నాడు. ఆయనకు అందరూ తన పిల్లలే, ఈశ్వరీయ సంతానమే. ఈశ్వరుడు ఎలా ఉంటాడు? శరీరము లేదు ఆయనకు. ఆ సూక్ష్మ శరీరంలో అవతరించిన బ్రహ్మ సంతానం. కాబట్టి ఒక్కొక్క జ్ఞాన రత్నము ఎంత మహత్తరమైనదో ఆ ఈశ్వరుడు మన కొరకే అంత గొప్ప జ్ఞానాన్ని ఎందుకు ఇస్తున్నాడో చూడండి. మరి బ్రహ్మకుమారి కుమారులు అంటే సాధారణమైన వాళ్ళు కాదు కదా. సాధారణమైన జన్మ తీసుకుంటే బ్రహ్మకు పిల్లలు ఎట్లయితారు? ఒక్కొక్క జ్ఞాన రత్నాన్ని వింటూ వింటూ మనం ఏమైపోవాలా? అమూల్య రత్నాలుగా అయిపోవాలి. మనము సాధారణ మనుషులం కాదు, అమూల్య రత్నాలు అవతరించిన ఆత్మలం. అటువంటి ఆత్మలకు మనకు జన్మ ఎలా లభిస్తుంది? పూర్వజన్మ సుకృత ఫలమని అంటారు. పూర్వజన్మ అంటే అనేక జన్మల అంతిమంలో ఒక్కసారి మాత్రమే భగవంతుడు ఈ భూమిపైన అవతరించి ఆ జన్మ ఇస్తాడు. కాబట్టి కోటాను కోట్ల ఆత్మలకు మనం ఆధారమూర్తులం కావాలి. కాబట్టి ఈ జన్మ ఇక దుర్లభం. అనేక జన్మల అంతిమంలో మనకి బ్రాహ్మణ జన్మ లభించింది. బ్రాహ్మణే దేవీ దేవత అని మహా అంటారు. అంటే ఏంది? బ్రాహ్మణులు దేవీ దేవతలుగా అవుతారు. వారే ఈ విశ్వాన్ని పరివర్తన చేస్తారు. అనేక జన్మల అంతిమ జన్మ అంటే భగవంతుడు ఈ భూమిపైన అవతరించేది అనేక జన్మల అంతిమ జన్మ బ్రహ్మకుమారి కుమారుల ద్వారా అవతరించాడు. బ్రహ్మకుమారి కుమారులకు ఎంత విలువ ఉందో చూడండి. అవతరించిన జన్మ అంటే ఆధారమూర్తులం, విశ్వానికి ఆధారమూర్తులం, విశ్వాన్ని పరివర్తన చేయుటకు సంపూర్ణ పవిత్రాత్మలం. కాబట్టి ఒక్కొక్క జ్ఞాన రత్నం వింటూ వింటూ ఎన్ని జన్మల పుణ్యకాత జమ చేసుకోవాలనో ఇప్పుడు మాత్రమే తెలుసుకోండి. తర్వాత వినిపించే వాళ్ళు ఎవరు ఉండరు. ఎందుకో ఇది మంది అవతరిత జన్మ. అవతరిత జన్మలో తల్లి గర్భం ద్వారా జన్మ తీసుకునేది ఉండదు. అందుకొరకై
ఒక్కసారి మాత్రమే ఈ మహావాక్యాలు వింటారు, ఈ మహావాక్యాలు అర్థం చేసుకుంటారు, అనేక జన్మల అంతిమానికి పాత్ర చేసేందుకు ఈ భూమిపైన అవతరిస్తారు. కాబట్టి ఒక్కొక్క ఆది రత్నాలైన బ్రహ్మకుమారి కుమారులు ఆది మానవులుగా మీరే వస్తారు. అనేక జన్మల అంతిమంలో ఒక్కసారి మాత్రమే భారతదేశంలో అవతరిస్తారు. కాబట్టి సోదరాత్మలో ప్రతి ఒక్కరూ మీరు అమూల్య రత్నాలుగా తయారై అనేక జన్మల భాగ్యాన్ని జమ చేసుకొని స్వర్గవాసులుగా పోయి స్వర్గంలోకి రావాలి. అనేక జన్మల అంతిమంలో స్వర్గానికి అధికారులం కావాలి. కాబట్టి ఓ సోదరాత్మలారా, నిద్రపోకండి, చాలా జాగరూకతతో ఉండండి, మేల్కోండి. ఎందుకు చెప్తున్నారు? బ్రహ్మకుమారి కుమారులు ఈశ్వరుని సంతానం. ఆ ఈశ్వరుని ద్వారా అవతరించిన ఆత్మలు. ఈ భూలోకములో అవతరించే ఆత్మలు ఒకసారి మాత్రమే వస్తారు. కావున సోదరాత్మలు ప్రతి ఒక్కరూ పుణ్యాత్మలుగయ్యి పాపాలని సమాప్తం చేసుకొని వచ్చే జన్మలో మనం ఎటువంటి జన్మ తీసుకోవాలి? తల్లి గర్భం ద్వారా జన్మ తీసుకొని పాపాత్ములుగా కాకూడదు. అవతరించిన బ్రహ్మకుమారి కుమారులుగా అవతరించి బ్రహ్మ సంతానంగా ఈశ్వరీయ విశ్వవిద్యాలయాలు ఆధారంగా ఈశ్వరుని సంతానంగా ఈశ్వరునికి ఎవరు? ఈశ్వరునికి ఆధారమూర్తులుగా మనం తయారు కావాలి. కాబట్టి సోదరాత్మలు ప్రతి ఒక్కరూ ఈశ్వరీయ సంతానమై ఈశ్వరునికి బిడ్డలుగై ఆ ఈశ్వరుడు మనకు అవతరిత జన్మ ఇచ్చి అనేక జన్మల భాగ్యాన్ని జమ చేయించి అనేక జన్మలు ఈ కలియుగములో అంతిమ సమయములో తప్పకుండా మీరంతా బ్రహ్మకుమారి కుమారులుగా అయి బ్రహ్మకు సంతానమై బ్రహ్మ ద్వారా ఈ సృష్టిని అనంతమైన సృష్టిని తయారు చేసి అనంతమైన వారసత్వాన్ని తీసుకోవాలి. ఇప్పుడు లేకుంటే మరెప్పుడు లేదు. ఆ ఈశ్వరుడు మన కోసం భారతదేశంలో ఒక వృద్ధ శరీరాన్ని ఆధారంగా తీసుకొని అవతరించారు. అనేక జన్మల భాగ్యాన్ని తయారు చేస్తున్నాడు. ఈ అనేక జన్మల భాగ్యము ఎవరికి ఇస్తున్నారు? అనేక జన్మలు దైవీ గుణాలు కలిగిన మానవులుగా దేవతలుగా పాత్ర చేయుటకు యోగ్యులుగా తయారు చేస్తున్నాడు. అందుకొరకే ఇప్పుడు లేకుంటే మరెప్పుడు లేదని మనకొక స్లోగన్ కూడా చెప్తారు. కాబట్టి అనేక జన్మల భాగ్యాన్ని ఒక్కసారి మాత్రమే మనం తయారు చేసుకొని అనేక జన్మలు డిపాజిట్ చేసుకొని మనము దైవీ గుణాలు కలిగిన మానవులుగా దేవతలుగా పాత్ర చేయడానికి భూమిపైన వచ్చి సాధారణమైన జన్మ తీసుకొని సాధారణ మానవులుగా శరీరాలు తీసుకొని సాధారణమైనలుగా ప్రపంచాన్ని పరివర్తన చేయుటకు బ్రహ్మకుమారి కుమారులు నిమిత్తమవుతారు. ఓం శాంతి.